మేము గేదెల కోసం గెనుస్తీకి అయితే వెళ్ళామండి. అక్కడ గెనుస్తీగ నేను పెరుకుతున్నాను. మా వారు వచ్చేసి గడ్డలు లోడుతున్నారనమాట. అదే కొర్రకాలు తీసుకొని గడ్డలు పలచంగా పుట్టాయంట అక్కడ. వాళ్ళకి గడ్డలు ఇచ్చేసి మేము గెనుస్తీగ తెచ్చుకుంటాము గేదెలకి. గడ్డలు కొన్ని సన్నంగా కొన్ని లావుగా ఉన్నాయన్నమాట. ఇవి గెనుస్తీగ అంటే మేము పెరుగు పెట్టుకున్నాం పక్కన. ఇదంతా గెనుసేస్తున్నారనమాట వాళ్ళు. మొత్తం 1 ఎకరా గెనుసేసారు. ఇది వచ్చేసి గోంగూరలో చెంచులాకు ఎక్కువగా పడి మొలిచి ఉందండి. గోంగూరలో చెంచులాకు కూడా ఇక్కడ కూరలు చేసుకుంటారనమాట బాగా లేతగా ఉన్నప్పుడైతే. ఇవి టమోటా చెట్లు బాగా కర్రలు అవి బాతి బాగా పెంచుతున్నారనమాట. తీగలు అవి కట్టి కింద నేల మీదకుంటే కాయలు చెడిపోతాయి కదండి, అందుకని కర్రలు బాతారనమాట. ఇది క్యాబేజీ అంట. ఫస్ట్ నేను ఏదో అనుకున్నాను తామర పువ్వు లాగుందని, మళ్ళా చూస్తే క్యాబేజీ అని చెప్పారు. డ్రిప్ ద్వారా పండిస్తున్నారనమాట. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. క్యాబేజీ కొనుక్కొని కూరలు చేసుకొని తప్పితే మనకి ఎప్పుడు చూడలేదన్నమాట. ఇది క్యారెట్ అంటండి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట క్యారెట్ కూడాను. ఇది వేరుశెనగ అంటండి. ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను మా ఊర్లో. నేను ఇప్పటిదాకా చూడలేదన్నమాట. ఇట్లా గ్యాపులుగా ఉంటే చెట్లు బాగా కాయలు బాగా ఊరుతాయి అన్నమాట. దీనికి కార్నర్లో బేరు తీగలు నాటి వాటికి కర్రలు పెట్టి అల్లించారనమాట కార్నర్లో. ఇది పొగాకేమో అనుకున్నాను ఫస్ట్ చూస్తానే. ఇది కాదండి, ముల్లంగి గడ్డలు కూడా బాగా లావుగా ఊరాయి అన్నమాట. సైజు పెరిగేడు లావు ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. ఇది స్వీట్ కార్న్ అనమాట. స్వీట్ కార్న్ కూడా వీళ్ళు కంకి 10 రూపీస్ లెక్క అమ్మేస్తుంటారు. అన్నీ అమ్ముతారనమాట ప్రతిదీ. వీళ్ళు కొంచెం స్థలం ఉంటే మేము ఇట్లా అన్ని రకాలు వేసుకొని పండించుకుంటాం అన్నమాట. ఇది నూగు వేశారు. నూగు కొంచెం ప్రాబ్లం అయింది, అది బాగా రాలేదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మన